హరే కృష్ణ. ఇప్పుడు కామ్యకవనంలో ఉన్న ధర్మరాజుకి అక్కడున్న బ్రాహ్మణోత్తములు చెప్తారు, ధర్మరాజా ఇప్పుడు నువ్వు అరణ్యవనంలో ఉన్నావు కాబట్టి వర్ణాశ్ర ధర్మాన్ని పాటించాలి, ఇక్కడున్న కందమూల ఫలాలు మాత్రమే తినాలి నువ్వని చెప్తా ఉంటారనమాట. ఇప్పుడు ధర్మరాజు ఆలోచిస్తాడు, నా అనుకున్న వాళ్ళెవరూ నాతో రాలేదు, బ్రాహ్మణోత్తములు మాత్రమే ఇంతమంది వచ్చారు, పెదనాన్న పిల్లలని నేను నమ్మాను, వాళ్ళందరూ మోసం చేశారు నన్ను, ఒక్కసారి జీవితంలో ఓడిపోతే మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుస్తుంది. అదే ధర్మరాజుకి ఇప్పుడు తెలిసిందనమాట. ఇప్పుడు ఆలోచిస్తా తన వెనక ఇంతమంది వచ్చారు కదా బ్రాహ్మణోత్తములు, వీళ్ళందరినీ చూసి ఒక్కసారిగా ఏడ్చేస్తాడనమాట ధర్మరాజు. ఆ భీముడికి ఆశ్చర్యపోతాడు, ఇదేంటి అన్న ఎలా ఏడుస్తున్నాడు అనుకుంటాడు. దగ్గరికి వెళ్ళి భీముడు ఓదారుస్తూ ఉండగా ధర్మరాజు ఏడ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతాడనమాట. భీముడైతే ఆశ్చర్యపోతాడు, ఇదేంటి అన్న ఇలా కళ్ళు తిరిగి పడ్డాడు అని నీళ్ళు చల్లి లేపుతాడనమాట. అదేంటన్నయ్య కళ్ళు తిరిగి పడ్డావు, అంత ద్రౌపదిని సభలో అవమానించి వస్త్రాభరణం చేసినా కళ్ళు తిరిగి పడలేదు, మనకి రాజ్యం పోయి ఇంతదంతా అయినా అప్పుడు కూడా నువ్వు ఇలా ఏడవలేదు, ఇదేంటి ఇలా జరిగిందని అంటా ఉండగా అక్కడికి ఒక మహర్షి వస్తాడనమాట. వచ్చి ధర్మరాజా నువ్వెందుకు కళ్ళు తిరిగి పడ్డావో నాకు తెలుసు, ఇంతమంది బ్రాహ్మణోత్తములకి నువ్వు భోజనం ఎలా పెట్టాలా అనుకుంటున్నావు కదా అని అంటే, అవును మహర్షి అని చెప్తాడనమాట. చెప్పంగానే నువ్వు కంగారు పడవద్దు, నేను ఒకటి సూర్యమంత్రం ఉపదేశిస్తాను, ఇలా సూర్య భగవానుడికి ప్రార్థిస్తే నువ్వు అనుకున్నది జరుగుతుందని చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఆయన. ఇప్పుడు ద్రౌమ్యుడైన రాజగురువు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు చెప్తాడు ఇలా చెప్పారని. ఇప్పుడు 1000 శౌర్య మంత్రాలు చదివి సూర్యుడికి ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యక్షమవుతాడనమాట. సూర్యుడు ప్రత్యక్షమయ్యి ధర్మరాజుకి ఒకటి ఇస్తాడనమాట. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.